మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. మర్మములను దేవుడు మనకు బయలుపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. మునుపటి కంటే అధికంగా దేవుడు మన ఎడల కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. కన్నీటిని తుడుస్తాడు. దేవుని మాట హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మరలా దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు. మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనకు జీవితాలలో దేవుడు మేలు చేస్తాడు. సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. అభిషేకంతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలను దేవుడు కట్టుతాడు. మనం దేవుని ఎక్కువగా ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. దేవుని మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీకు మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభా. మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా మేము గ్రహింపలేని సంగతులను కూడా మేము సంగతులను తెలియజేసే దేవుడు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. ప్రతిదినం నీతో సహవాసం మాకు దయచేయండి ప్రభా. అయా నీకు వందనాలయ్యా తండ్రి. మా జీవితాలలో అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నాయన. నువ్వు మేలు చేసే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడు, నువ్వు పోషించే దేవుడు నాయన. ప్రతి అక్కరాలు కూడా తీర్చే దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభు. మునుపటి కంటే అధికమైన మేలుల చేత తాను తృప్తిపరిచే దేవుడవు నాయన. మేడ ఎంతగానో కృప చూపిస్తున్న దేవుడవు ప్రభు, ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి ప్రభా. అయా నీ మాటకు లోబడే జీవితం మాకు దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయ్యా ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు రీతిగా మనకు ఉత్తరం ఇస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.